హాయ్ అండి. ఈరోజైతే అరటికాయ బజ్జీ చేశానండి. దానికి కాంబినేషన్ పల్లి చట్నీ కూడా చేశాను. ఎలా చేసానో ఒకసారి చూసేయండి. కారం తగినంత పచ్చిమిర్చి, వేపిన పప్పు, పల్లీలు తీసుకోనండి. మీకు ఓన్లీ పల్లీలు ఒక్కటే కావాలన్నా తీసుకోవచ్చండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలండి. వేయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేపిన పప్పు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పోపు వేసుకోవడం అండి. అంతేనండి, పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొబ్బరి ముక్క కూడా వేసుకోవచ్చండి. నేను అంతేనండి, ఇంకేట వేయలేదండి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఒక 3 అరటికాయలు తీసుకురండి. కొంచెం పెద్ద సైజు అరటికాయలు. మీకు కావాలంటే మజ్జిగ కూడా కట్ చేసుకోవచ్చు. అవి పల్చగా కట్ చేసుకోవాలండి. స్లైసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని తగినంత శనగపిండి, టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బ్యాటర్లా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే బాగా మరిగించుకోవాలండి. బాగా వేడిగా అవ్వాలండి. చూసారు ఎలా కట్ చేసానో, పల్చగా కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. బ్యాటర్ కూడా ఇలా రెడీ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక్కొక్కటిగా వేసుకోవడండి. ఆయిల్లో బాగా మరుగుతున్న ఆయిల్లో చూడండి, నేను వేస్తున్నాను ఒక్కొక్కటిగా అలా వేసుకోవడానండి. ఆల్రెడీ ఒక వాయి వేస్తేనే మీకు చూపించడం కోసం మళ్ళీ ఇంకొక వాయి వేస్తున్నానండి. ఒకసారి చూసేయండి ఎలా వచ్చాయో. గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలండి. దీంట్లో పల్లి చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.